హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే భలే ఉన్నాయి కదా. ఎవరో చేసిన తప్పుకి ఇంకెవరో బలైపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ సీరియల్లో ఉన్న ఒకే ఒక గొప్పతనం ఏంటంటే మరీ కుట్రలు కుతంత్రాలు అనేటివి మరీ విపరీతంగా లేకుండా ఏదో లైట్గా అలా వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటాయి. బట్ ఇది వరకు చాలా బాగుంటుంది. ఇంకొన్ని సీరియల్స్లో మళ్ళీ పగలు ప్రతీకారాలతో వాళ్ళని వీళ్ళు చంపేసి వీళ్ళని వాళ్ళని చంపేసి అయ్య బాబోయ్ చాలా గొడవలు అవుతూ ఉంటాయి కదా. చూసేదానికి కూడా ఇరిటేషన్ వస్తుంటుంది. బట్ ఈ సీరియల్ స్మూత్ అండ్ కంపోజ్డ్గా అలా వెళ్ళిపోతూ ఉంది. సరే అసలు ఈరోజు ఏమైందో చూసేద్దాం రండి. ఇక రిషిని అలాగే మిథునని బయటకు పంపించకుండా తనైతే లోపలికి వెళ్ళిపోండి అని చెప్పిన దానికి హరివర్ధన్ అయితే చాలా కోప్పడుతూ బాధపడుతూ ఏంటి అసలుకి ఏం జరుగుతుంది ఇక్కడ చూస్తే రిషి ఏమో అసలుకి మిథునాన్ని పెళ్లి చేసుకుంది ఎవరో చెప్పకుండా మీరు కామ్గా ఆపేస్తున్నారు, ఇప్పుడు చూస్తే మేము బయటకు వెళ్లకుండా ఆపేస్తున్నారు, అసలు ఏమైందో చెప్పవచ్చు కదా అంకుల్ అని చెప్పేసి చెప్పవచ్చు కదా మామయ్య అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నేను ఏం చెప్పగలను అసలు ఏం జరుగుతుంది అనే విషయం అని చెప్పేసి చాలా కోపడుతూ కూర్చొని ఉంటే ఇక రాహుల్ అయితే అక్కడికి వచ్చేసి నాన్న అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా, ఇప్పటికే రిషికి చాలా అనుమానాలు ఉన్నాయి. సో మిథున మెడలో తాళి కట్టింది ఎవరో చెప్పమంటే మనం చెప్పకుండా దాచేస్తున్నాం. పోనీలే ఇక వాళ్ళు సరదాగా ఏదో బయటికి వెళ్తుంటే ఎందుకు నాన్న ఆపేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అసలు ఏమైందో చెప్పండి నాన్న అంటే ఇక అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్ళిపోతారు. నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటే ఇక ఆ పోస్టర్ తీసుకొచ్చి అందరికీ అక్కడ డైనింగ్ టేబుల్ లాంటిది ఉంటే దాని మీద పెట్టి చూపిస్తాడు. చూడండి రా ఇది దీనికోసమే నేను వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళొద్దన్నాను అని చెప్పి చెప్తాడు. ఇక అందరూ ఆ పోస్టర్ చూసి ఆశ్చర్యపోతారు. కానీ అక్కడ ఉన్నటువంటి త్రిపుర మాత్రం కొద్దిగా నవ్వుతున్నట్టు ఏంటి ఏదో అయినట్టుందే ఏదో చేశాడా నా తమ్ముడు అన్నట్టుగా కొంచెం కన్ఫ్యూజింగ్గా చూస్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడు వచ్చేసి ఆ పోస్టర్ని చూడగానే ఆశ్చర్యంతో అందరూ కూడా చూసారు కదా ఇందుకేరా ఇది ఎవరు చేశాడో ఏంటో కానీ నా కూతురు జీవితాన్ని నాశనం చేయడం కోసం ఊరు మొత్తం ఈ పోస్టర్స్ అంటించి పెట్టారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో అదేంటి నాన్న వాళ్ళ చిన్న కూతురు అనమాట అలంకృత అడుగుతూ ఉంటుంది. ఎవరు నాన్న ఇలా చేసి పెట్టింది అసలు ఎవరికంత అవసరం ఉంది అని చెప్పి అంటున్న టైంలో ఇక త్రిపుర వచ్చేసి ఇదే రైట్ టైం నా తమ్ముడే చేస్తుంటాడని నాకు అర్థమైపోయింది, బట్ దీన్ని ఎలాగైనా దేవా మీదకి నెట్టేయాలి అని చెప్పేసి ఇంకెవరు చేస్తాడు ఆ వేస్ట్ ఫెలో ఆ ఎద ఉన్నాడు కదా దేవా వాడే చేస్తుంటాడు, ఇంకెవరికి ఏమంత అవసరం ఉంటుంది ఈ పోస్టర్స్ అన్నీ అంటించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇంకా హరివర్ధన్కి కోపం ఎక్కువైపోద్ది. ఆ దేవా అని పేరు వినగానే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇక దాంతో లలిత గారు వచ్చేసి అదేంటి త్రిపుర అలా అంటున్నావు, దేవాకి ఏమంత అవసరం ఉంటుంది, అయినా తనెందుకు ఇలా చేస్తాడు అంటే ఇంకా ఏంటి అత్తయ్య మీకు పిచ్చోళ్ళ ఏంటి మీరు, ఇంకెవరికి అవసరం ఉంటుంది, వాడికి మిథున పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, తనని మానసికంగా తనని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నాడు కాబట్టి తనకు పెళ్ళని తెలిసిన తర్వాత ఇలా పోస్టర్స్ వేసి తనని అందరి ముందు నవ్వుల పాలు చేద్దామని ఇలా చేస్తున్నాడు. ఇంకా అర్థం కాకుండా మీరేంటి ఇంత అమాయకంగా ఉన్నారు, అయినా ఇంకా ఎవరికి అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక దాంతో మిథున అయితే అలా చూస్తూ వదిన నీకు అసలుకి ఏమన్నా మనసాక్షి ఉందా, అయినా దేవ ఎందుకు అలా చేస్తాడు, అయినా దేవ ఎప్పటికీ అలా చేయడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా హరివర్ధన్కి కోపం వేస్తుంటుంది, ఏంది ఇంకా దేవాన్ని వెనుక వేసుకొస్తుంది ఈ మిథున అని చెప్పేసి. అప్పుడు ఆయన కూడా ఇంకెవరు వేస్తారైతే ఇంకెవరికి అంత అవసరం ఉంటుంది అని చెప్పేసి అతను అంటూ ఉంటాడు. అలాగే త్రిపుర కూడా నీకు అసలు నిజంగా ఏమైనా బుద్ధుందా మిథున, ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావు, ఇంకెవరికి అవసరం ఉంటుంది, నీ పెళ్లి చెడగొట్టి నిన్ను మానసికంగా ఇబ్బంది పట్టాలనే కదా వాడు ఇట్లా అన్నీ చేస్తున్నాడు, లేకపోతే నీ పెళ్లి ఆపాల్సిన అవసరం ఏముంది, నిన్ను రిషిని విడదీయాలనే వాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉన్న టైంకి ఇక మళ్ళీ మిథున వచ్చేసి ప్లీజ్ వదినా మీకు చెప్పేది అర్థం కాదా, నేను తనతో 6 నెలలు తనతో జీవించాను, నాకు తెలీదా తను ఎలాంటి వాడో ఏంటో, అయినా అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని మానసికంగా అలాగే వాళ్ళని ఇలా నవ్వుల పాలు చేసే క్యారెక్టర్ కాదు దేవాది నాకు తెలుసు అని చెప్పేసి అంటున్న టైంకి ఇక హరివర్ధన్కి మరీ కోపం వచ్చేసి ప్లీజ్ మిథున ఇంకొకసారి మిథున అని చెప్పి గట్టిగా అరిచి ప్లీజ్ ఇంకొకసారి నువ్వు కానీ వాడిని వెనకేసుకొచ్చావంటే నేనేం చేస్తానో నాకు అర్థం కాదు, ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావు, వాడు ఇంత చేస్తున్నా నీకు అసలు బుద్ధి రావట్లేదా అని చెప్పేసి ఇక అంటుంటాడు. లేదు నాన్న మీరు ఎన్ని చెప్పినా కానీ దేవా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే అంత దుర్మార్గుడైతే కాదు, నాకు తెలుసు కదా తను ఎలాంటి వాడనేది, సో తనైతే ఇది ఖచ్చితంగా చేస్తుంటాడు అని చెప్తున్న టైంకి ఇక లలిత నువ్వు ఫస్ట్ తనని మిథునని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పేసి ఇక
లలితకి చెప్తాడు. ఇక లలిత వచ్చేసి మిథునని తీసుకుపోతుంటే, "అమ్మ ప్లీజ్ అమ్మ" అంటున్నా కానీ ఇక లోపలికి తీసుకొని వెళ్ళిపోతే ఇక త్రిపుర, అలాగే రాహుల్, అలాగే హరివర్ధన్ వీళ్ళ ముగ్గురు వచ్చేసి ఇక రాహుల్ అంటాడు, "నాన్న ఇక వీడిని వదిలిపెట్టేది లేదు నాన్న. ఇంత చేస్తున్నాడు కదా! మన మంచితనాన్ని చేతకానితనంగా అనుకుంటూ ఉన్నాడేమో. అందుకే వాడు ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఊరంతా అంటించాడంటే ఇంక రిషి చూస్తే ఇంకేమన్నా ఉందా? ఇక ఈ పెళ్లి పీటల మీదే పెళ్లి ఆగిపోతుంది కదా! ఇంకా మనము అస్సలు భరించలేము. ఇప్పటికే వాడు చేసిన ఆ ఎదవ పనికి మనము ఆ తాళి కట్టి ఈ బాధను ఇప్పటి వరకు అనుభవిస్తున్నాం. ఇంకా ఇప్పుడు వాడిని మనం కామ్‌గా ఉన్నామంటే వాడు ఇంకా మితమీరిపోతాడేమో అని చెప్పేసి అంటూ ఉంటే ఇక త్రిపుర అయితే నవ్వుకుంటూ అబ్బా! మనమైతే పెట్టేసాంరా మనం అనుకున్న గోల్‌ని రీచ్ అయిపోయాము. ఆ కుటుంబానికి, ఈ కుటుంబానికి మంచి తగాదా పెట్టేసాం కదా! అని చెప్పేసి సంతోషపడుతూ అవును మావయ్య నిజంగా వాడే ఇలాంటి పనులన్నీ చేసేది. వాళ్ళకసలకి ఛీ! అసలు వాళ్ళు మంచోళ్ళే కాదు. వాళ్ళు అసలకి అని చెప్పేసి ఇంకా ఏదేదో చెప్తూ ఉంటుందనమాట. ఇక దాంతో హరివర్ధన్‌కి ఇంకా కోపమొచ్చేసి నిజమే మనం కామ్‌గా ఉంటే ఇంక వీడు ఏదో ఒకటి చేసి నా కూతురి పెళ్లి ఆపేస్తాడు. నాకు మళ్ళీ మనశ్శాంతి లేకుండా చేస్తాడని చెప్పేసి లోపలికి వెళ్ళి రివాల్వర్ తీసుకొని ఇక వీళ్ళైతే దేవా వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఇప్పుడు దేవా వాళ్ళ ఇంట్లో ఇక అక్కడ సూర్యకాంతం అలాగే రంగ వీళ్ళిద్దరూ ఉంటారు కదా! అబ్బా! వీళ్ళిద్దరి జోడీ మాత్రం భలే జోడీ అండి. ఎంత మా ఫ్రస్ట్రేషన్ ఉన్న వీళ్ళిద్దరి జోడీ ఆ మాటలు చూస్తుంటే భలే ఫన్ అనిపిస్తూ ఉంటుంది. ఇక వచ్చేసి రంగా వచ్చి అక్కడ కూర్చొనుంటే ఇక మన సూర్యకాంతం వచ్చేసి దిస్సా దట్టా, దిస్సా దట్టా అంటూ తిరుగుతూ ఉంటుంది. ఇక ఈ రంగా వచ్చేసి పైనుంచి కింద దాకా తనని చూస్తూ ఏంటిది? ఏంటే కాళ్ళు కాలిన పిల్లిలాగా అలాగే ర్యాంప్ వాక్ మీద క్యాట్ లాగా తిరుగుతూనే ఉన్నావు. అటు ఇటు, ఇటు అటు తిరుగుతూ దిస్సా దట్టా, దిస్సు దట్ట అంటున్నావు. ఏంటి అసలకి అనంటే అదేం లేదు హస్బెండు. ఏదో నాకు అసలకి అనుమానంగా ఉంది. అసలు ఈ పోస్టర్ ఎవరేపించుంటారు హస్బెండు? నాకు మిథున మేడమా లేకపోతే దేవా ఇలా చేస్తుంటాడా? అందుకే అదే ఆలోచిస్తున్నాను హస్బెండు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా దేవా అలాంటి పనులేం చేయట్లేవే అని అంటే, లేదు లేదు హస్బెండు ఏదో నాకేదో తడుతుంది. అయినా ఇదిగో ఈ 2000లో ఒక వేలు పట్టుకో అని చెప్పి చెప్పగానే ఒక వేలు పట్టుకుంటే నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది. దేవానే ఇదంతా చేశాడంట. నువ్వు నా ఏలు పట్టుకున్నావు కదా! దాన్ని బట్టి నాకు అర్థమైపోయింది. ఇదంతా చేసింది దేవాని అంటే, నా తమ్ముడేం అట్లాంటి పనులు చేయడంటే, లేదు హస్బెండు ఏదో జరుగుతుంది అని ఇట్లా మాట్లాడుతున్న టైంలో తన కన్ను అదురుతూ ఉంటుందన్నమాట. ఎడం కన్ను. అమ్మో హస్బెండు నా కన్ను అదిరిపోతుంది హస్బెండు. ఇంకేదో మనకు చెడు కాలం మొదలైపోయినట్టుంది. మన ఇంటికి ఏదో వచ్చేస్తుంది అపాయం అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. నోర్మై కన్ను అదిరితే అది నరాల వీక్‌నెస్ గానీ నీకు కన్ను అదిరితే మాకేం జరుగుతది అంటే, లేదు లేదు హస్బెండు నా కన్ను అదిరితే అదే చాలా సార్లు ఈ కన్ను అదిరినప్పుడల్లా ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. మా నాయనమ్మ కూడా ఈ కన్ను అదిరితేనే చచ్చిపోయింది అంటే, ఆహా! పైకి పంపించేసావా నీ కన్ను అదరడం వల్ల అని చెప్పి ఇలాగ తమాషాగా మాట్లాడుతున్న టైంకి ఇక హరివర్ధన్ అలాగే రాహుల్ వీళ్ళిద్దరూ కూడా రివాల్వర్ తీసుకొని కారులో నుంచి దిగుతారు దేవా వాళ్ళ ఇంటి ముందు. ఇంకా వీళ్ళైతే ఎంతో కోపంగా లోపలికి వచ్చేస్తారు. ఇక అక్కడ దేవా వాళ్ళ నాన్న పేపర్ చదువుకుంటూ ఉన్న టైంకి ఇక రే దేవా అంటూ చేసి ఈయన పెద్ద పెద్దగా హరివర్ధన్ అరుస్తూ ఉంటే ఏంటి సార్ అని దేవా వాళ్ళ నాన్న అయితే వచ్చి నిలబడగానే ఆయన కాలర్ అంటే ఆయన షర్ట్ కాలర్ని పట్టుకుంటాడు. ఇక పాపం దేవా వాళ్ళ నాన్నకి చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ఈయన కాలర్ పట్టుకున్నాడు, ఏంటి సార్ అని పాపం చాలా దీనంగానే అడుగుతూ ఉంటాడు. ఏడ్రా దేవా ఎక్కడరా దేవా అని పిలువు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్నటువంటి సూర్యకాంతం అలాగే రంగా వీళ్ళంతా పరిగెత్తుకొని ఇంటిల్లి పాది అందరు పరిగెత్తుకొని వచ్చేస్తారనమాట. సార్ వదలండి సార్ మా నాన్న షర్టు అని చెప్పి అందరు అంటూ ఉంటే వదలండి అనమాట. ఇక దేవా వచ్చి మర్యాదగా మా నాన్నగారి షర్టు వదులు అని చెప్పగానే అయినా చూస్తూ ఉంటాడనమాట హరివర్ధన్. ఇక వదులుతావా లేదా అని చెప్పి అంటూ ఉంటే ఇక పాపం మాస్టర్ గారు వచ్చేసి దేవాసాయి సీరియస్గా చూస్తాడు అట్లా అనద్దు అని చెప్పేసి. అయినా కానీ ఈయన షర్టు పట్టుకొని ఉంటే మర్యాదగా ఇంకొకసారి చెప్తున్నాను మా నాన్న షర్టు వదులు నేను వచ్చేసాను కదా అనగానే ఇక షర్టు వదిలేసి వెళ్ళి దేవా షర్టు పట్టుకుంటాడు. నువ్వు అసలు మనిషివైనా దున్నపోతువారా, అసలు నా కూతురు జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు ఏంటి అని అంటే, ఏమైంది అసలు నేనేం చేశాను అంటే ఇదిగో ఈ పోస్టర్ చూడని చెప్పి వాళ్ళందరి ముందు మళ్ళీ ఆ పోస్టర్ని అయితే వేస్తాడు. ఇక అదంతా చూడగానే అందరూ షాక్ అయ్యి ఆల్రెడీ వీళ్ళకి కూడా తెలుసు కదా ఇది ఎవరో చేశారని. అందుకని దేవా కూడా సార్ ఇది నాకు కూడా తెలిసింది కానీ నేను కూడా ఆలోచిస్తున్నాను అసలు ఇదంతా ఎవరు చేశారని. నేను మాత్రం చేయలేదు. సో నేను ఇంటి పట్టునే ఉన్నాను కానీ నాకు అస్సలు తెలియదు సార్ అంటే నువ్వు చెప్పిందంతా నమ్మేదానికి నేను పిచ్చోడిని అనుకుంటున్నావు. నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారా ఇదంతా? నువ్వే కుళ్ళుతో ఇదంతా చేస్తున్నావు. నా కూతురు బాగుపడడం నీకు ఇష్టం లేదు. అలాగే తన పెళ్లి జరుగుతున్న విషయం కూడా నీకు తెలుసు కదా, అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఈయన అరుస్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్న కోపం వచ్చేసి సార్ మీరు మంచిగా ఉండండి. నా కొడుకు అలాగే రౌడీయే చెడ్డవాడే నేను కాదు అనను. కానీ ఒక అమ్మాయి విషయంలో
ఇట్లా చేస్తాడు అనంటే మాత్రం నమ్మే అంతటువంటి మూర్ఖుడినైతే నేను కాదు. నా కొడుకు మాత్రం ఇలా చేయలేదని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక దేవ కూడా షాక్ అయిపోతాడు. ఏంటి మా నాన్న నన్ను పొగుడుతున్నాడా అన్నట్టుగా అందరూ కూడా షాక్ అయిపోతారు. అవును, నేను చెప్తున్నాను కదా నా కొడుకు ఏ పని తప్పు పనే చేయలేదంటే, ఓహో! నీ కొడుకుని సమర్థిస్తున్నావా? అవునులే, నీ కొడుకు చేసే వెధవ పనులన్నీ నీకు తెలీదంటే, నా కొడుకు రౌడీగా ఉండడం నిజమే. కానీ ఒక అమ్మాయిని ఇట్లా నవ్వుల పాలు చేశాడంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. వాడు ఈ పని చేయలేదు. ఎవరో చేశారు అంతే అని చెప్పేసి ఇక గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట. ఇక నిజంగానే ఈయన చెప్పినట్టు దేవ ఆ పని చేయలేదని ఆయన కూడా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఎవరు చేశారన్న విషయం తేల్చుకునేదానికి దేవ అయితే పోరాడుతున్నాడు. ఇక్కడ స్టార్టింగ్‌లో నేను చెప్పిన స్టార్టింగ్‌లో ఏమవుతదంటే, దేవ వెళ్ళి తన గరేజ్‌లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరిని కొట్టి అడిగినప్పుడు వాళ్ళు, లేదు దేవ మేమైతే అలా చేయలేదు. ఆ పోస్టర్స్ మేము అంటించలేదు. అయినా ఎవడో ఉన్నట్టున్నాడు. నీకు, నీ కుటుంబానికి హానికరంగా చేసేదానికి, మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టేదానికి ఎవడో ఏదో ప్రయత్నం చేస్తున్నాడని అంటూ ఉండగానే అక్కడికి ఆదిత్యని చూపిస్తారు. ఆదిత్య అయితే వేట ఆట మొదలైంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక విధ్వంసమే మొదలవుతుంది నీకు, నీ కుటుంబానికి దేవా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీ ఇద్దరి మధ్య మీరిద్దరు ఎలా సంతోషంగా ఉంటారో నేను కూడా చూస్తాను. ఇక నా ఆట చూపిస్తాను. మీ ఇద్దరు ఎలా కలుస్తారో, ఇక ఎవరితో పెళ్లి జరుగుతుందో ఇవన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఆట మొదలైంది అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక దేవ వచ్చేసి ఎవడో నాతో ఆడుకుంటాడు, వాడిని పట్టుకుంటానని అంటూ ఉంటారు. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇదంతా ఇలా జరుగుతున్న టైంకి ఇక రేపటి రోజున మిథునని పిలిచి, దేవ అయితే సారీ నేనైతే ఇలా చేయలేదంటే, నాకు తెలుసు దేవా నువ్వు అలాంటి వాడివి కాదని, ఎవరో చేస్తున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. నీతో నేను 7 సంవత్సరాలు ఒకే గదిలో ఉన్నాను. నాకు తెలియదా నీ మనస్తత్వం ఏంటి? నువ్వు అమ్మాయిని ఇలాగా ఇబ్బంది పెట్టే రకానివి కాదని, పోస్టర్స్ నువ్వు వేయలేదని నాకు తెలుసు అని చెప్పి చెప్తుంది. ఇక రేపటి నుంచి చూడాలి దేవా ఎలా కనిపెడతాడో, ఈ ఆదిత్య మోసాన్ని అందరి ముందు ఎలా బయటకు తీసుకుని వస్తాడని చూడాల్సి ఉంది. ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో